రాగిరిలో ఉన్న రాఘవేంద్ర స్కూల్ పక్క గల్లీలో ఉన్న ఎస్ఎస్ బిల్డింగ్ ఆపోజిట్ లో ప్రత్యూష గారు బిఎం మసాలా అండ్ డ్రై ఫ్రూట్స్ దగ్గర ఉన్నాం. ఒకసారి వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళే షాప్స్ కి వాటికి సేల్ చేస్తారంట. ఒకసారి అయితే వీళ్ళ దగ్గర డీటెయిల్స్ తెలుసు. హలో మేడం. హలో. ఎప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు మీరు? ఇది స్టార్ట్ చేసి 5 months అయితే అవుతుంది. 5 months. 5 months కి అసలు ఎలా ఉంది బిజినెస్? అన్నీ ఉంది. బిజినెస్ అయితే బాగానే నడుస్తుంది. ఇంకా యూట్యూబ్ ద్వారా ఎక్కువ సేల్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కువ సేల్ అంటే ఇది మీరు ఓన్ తయారు చేస్తారా లేదంటే ఓన్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? మేము ఇంట్లోనే ఐటమ్ బేగల్ బజార్ నుంచి తీసుకొచ్చి హెయిర్ షీట్స్ రెడీ చేసి మేమే అమ్ముతాము. షాప్స్ కి వేస్తాము, అట్లనే హోల్సేలర్స్ కి కూడా వేస్తాము. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా జనరల్ స్టోర్స్ కిరాణా షాప్స్ కానీ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాం, హోమ్ దగ్గర సేల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు బల్క్ లో ఇస్తాం. ఎంత ఆర్డర్ ఇచ్చినా ఇస్తాం. ఆర్డర్ అంటే మీ దగ్గరకు వచ్చి తీసుకోవాలా లేదంటే వాళ్ళు ఆన్లైన్ లో పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టినా? ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసినా కూడా ఇచ్చేస్తాం. పేమెంట్ ఆన్లైన్ లో చేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. పేమెంట్ చేస్తేనే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. ఓకే. ఇది ఎంత పడుతుంది ఇలా? ఒక షీట్ అయితే 65 రూపీస్ పడుతుంది. మీ దగ్గర ఇట్లా ప్యాకింగ్స్ కాకుండా బల్క్ అంటే కేజీ 2 kg అట్లా కూడా కిలో ఐటమ్స్ కిలోలో ఇచ్చినా కూడా డ్రై ఫ్రూట్స్ మాత్రం 2 kg లాగానే దొరుకుతుంది. మామూలుగా అయితే మసాలాలు అయితే షీట్స్ నార్మల్గా అయితే. ఓకే. మొత్తం మీకు ఎన్ని వస్తాయి దీనికి? 15 పీస్ అనేది ఉంటుంది. ఒక పీస్ వచ్చేసి 10 రూపీస్ సేల్ చేసేది. 10 rupees. ఇంకా ఇవే ఉన్నాయా లేదంటే ఇంకా దొరుకుతాయి. మా దగ్గర ఒక 30 రకాలు దొరుకుతాయి. ప్రెసెంట్ ఇవి ఆర్డర్ ఉంది కాబట్టి మీకు ఇది చూపిస్తున్నాం. ఓకే. 30 రకాలు అని మనకి ఎట్లా అవసరపడే డీటెయిల్స్ సరుకులనే మేము ప్యాక్ చేస్తాం. అంటే గ్రోసరీస్ మొత్తం ఓన్లీ మసాలాలే కాకుండా గ్రోసరీస్ అన్ని మీరు ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. అవును. ఇది 50 షీట్స్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఒక షీట్ అయితే ఫ్రీ ఇస్తాము. 200 కన్నా ఎక్కువ ఆర్డర్ చేసిన వాళ్ళకి మాత్రం మేమే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా పెట్టుకుంటాము. అట్లనే వాళ్ళకి 4 షీట్స్ కూడా ఫ్రీ ఇస్తాం. అంటే ఓన్లీ తెలంగాణ ఓన్లీ ప్రెసెంట్ అయితే తెలంగాణ. ఏపీ వాళ్ళకి కావాలంటే మాత్రం ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. అక్కడికైతే ట్రాన్స్పోర్ట్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ కొంచెం లేట్ అయినా సరే చేస్తాము అంటే. ఎస్. ఓకే. ఇంకా ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? జీలకర్ర, ఓమా, ఈటింగ్ సోడా, అంటారు. ఓకే. ఇట్లా కాకుండా కేజీ లెక్కన అంటే ఇవి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అలా అమ్ముతాము, ఇవి అలా అమ్ముతాము. ఒకవేళ అలా బల్క్ లో ఆర్డర్ వస్తే ఒకవేళ వాళ్ళకు ఈ మసాలా ఐటమ్ లో ఒక 3 నుంచి 10 kgs వరకు ఇస్తే మాత్రం చేస్తాం. 3 కన్నా తక్కువ ఉంటే మాత్రం షీట్స్ లోనే ఇస్తాం. 3 కన్నా తక్కువ ఉంటే షీట్స్ లోనే ఇస్తాం. చాలా హైదరాబాద్ లో మాక్సిమం చాలా అంటే చాలా అలానే వస్తాయి కదా, వాళ్ళకి ఎలా సేల్ చేస్తాం అంటే మా ప్రోడక్ట్ కొంచెం చూసుకొని వాళ్ళకి సేల్ అనేది మేము చేసేస్తాము. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు అయితే నాకు లొకేషన్ దగ్గర ఉంటే నేనే తీసుకెళ్లి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను. అసలు సిటీ ఇవి పెట్టాలన్న ఆలోచన వచ్చింది. ఖాళీగా ఉండి చేసినాం ఎందుకు అని చెప్పేసి స్టార్ట్ చేసినాము. ఇది చేసుకోవడం వల్ల నాకైతే ప్రాఫిట్ ఉంది కాబట్టి నేను వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి చేస్తున్నాను. వాళ్ళైతే షాప్ లో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 65 ఇస్తున్నా కాబట్టి వాళ్ళు 80 కంటే షాప్ లో వేసుకుంటే వాళ్ళకి కూడా కొంచెం లాభం. ఓకే. ఇంకా డ్రై ఫ్రూట్స్ లో ఇవేనా? ఇంకా డ్రై ఫ్రూట్స్ కాజు, ఇది సెపరేట్ గా కాజు బాదం అయితే ఇప్పుడు చూపిస్తున్నాము. కాజు, బాదము, ఇంకా కిస్మిస్, తర్బూజా గింజలు, వాటర్ మిలన్ సీడ్స్ అంటారు. అవి 4 కలిపి కూడా ఒక షీట్ లో చేసిస్తాం. డ్రై ఫ్రూట్స్ అట్లా కూడా దొరుకుతుంది. అది కూడా మీకు ఆర్డర్ ఇచ్చిన ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తారు? 24 hours. 1 day లో మీరు డెలివరీ చేసి 1 day లో ప్యాకింగ్ అయిపోతుంది. ఏ టైంకి అయితే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారో మళ్ళీ అదే టైంకి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. 24 hours లో మీరు పంపించేస్తారు. ఏపీ అయితే కొంచెం 3 days టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం అవి డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళకి చేయాలి. ఏపీ మీరు టోటల్ చేస్తున్నారా లేకపోతే ట్రాన్స్పోర్ట్ మీదేనా? 200 షీట్స్ కంటే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మీరు తీసుకుంటారు. కిలో అయితే వాళ్ళు కిలో అయితే అంటే ఒక 50 అట్లా ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాలి. 200 అబోవ్ అయితే మీరు తీసుకుంటారు. ఇది ఒక షీట్ 50 షీట్స్ ఆర్డర్ ఇస్తే మాత్రం ఒక షీట్ కూడా ఫ్రీ. ఒకవేళ ఇలా ఒక్క షీట్ సింగిల్ గా తీసుకుంటామంటే అలా కూడా మీరు సేల్ చేస్తారా? మీరు ఇలా ఒక షీట్ అంటే సేమ్ అదే 65 రూపీస్ పడుతుంది. 65 రూపీస్ కి ఎన్ని వస్తాయి? 15 పీస్ వస్తుంది. 15 పీసెస్ 65 రూపీస్. ఓకే. అన్ని కూడా అంతేనా? డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్క ఐటమ్ కి అదే ఒకటే రేట్ ఉంటుంది. అంటే డ్రై ఫ్రూట్స్ కి కొంచెం చేంజ్ అవ్వచ్చు కదా? లేదు. అంటే ఇది కూడా 65 రూపీస్ కి ఇచ్చేస్తారు. ప్రతి ఒక్క ఐటమ్ 65 రూపీస్. అసలు చూడండి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి కదా. ఉంది.
మరి ఎందుకు 65 రూపీస్ కి ఇస్తున్నారు? నేను ప్రాఫిట్ అనేది దీన్ని కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి నేను అది అటెండ్ చేస్తాను. అది చాలా తీసుకున్నారు కదా 65 రూపీస్ కి కాజు బాదం అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నవ్వే డేస్ లో చాలా Price ఆకాశంగా అంటున్నాయి ప్రైసెస్. అవును. కానీ ఇంత తక్కువకి ఎలా ఇస్తున్నారు? పక్క అయితే విజిట్ చేయండి. ప్రత్యూష గారి నెంబర్ అయితే కింద మనం వీడియో కింద మెన్షన్ చేస్తాం. బియ్యం మసాలాని అయితే ఒకసారి విజిట్ చేయండి. పక్క వీళ్ళ దగ్గర చూడండి డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ మరి ఇంత తక్కువకి ఎవరు ఇస్తున్నారండి బాబు, వీళ్ళ తప్పించి. అసలు చూడండి డ్రై ఫ్రూట్స్ ఐటమ్ ఇన్ని వాళ్ళు 65 రూపీస్ కి ఇవ్వరు. మనం 50 రూపీస్ అడిగితే ఒక 50 గ్రామ్స్ ఎంత ఇస్తారు తప్ప మనకైతే ఇన్ని అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఓన్లీ బియ్యం దగ్గర, బియ్యం మసాలా దగ్గర ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి ఇవన్నీ కూడా 65 రూపీస్ కి ఇస్తారంటే అసలు హోమ్ లో మేక్ చేసి ఇంత ఫాస్ట్ గా 24 అవర్స్ లో డెలివరీ చేస్తున్నారంటే ఒక్కసారి ఆర్డర్ చేయండి. కింద అయితే ప్రత్యూష గారి నెంబర్ అయితే మెన్షన్ చేస్తాము. అలాగే పూర్తి అడ్రస్ ప్రూఫ్ కూడా మెన్షన్ చేస్తాము. బల్క్ లో షాప్స్ పెట్టుకునే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అయితే బాగా యూస్ అవుతాయి. ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ తీసుకోవడానికి అవుతుంది, వీళ్ళకి కూడా యూజ్ అవుతుంది అది. సో 200 కన్నా ఎక్కువ ఆర్డర్ అయితే ఇస్తే కనుక వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా వీళ్ళే పెట్టుకుంటారంట. ఒకసారి అయితే విజిట్ చేయండి. బియ్యం మసాలా, సీకా, డ్రై ఫ్రూట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయంట. అంజీరా, చూపించడమే కాకుండా ఎనీ కాస్ట్, ఎనీ డ్రై ఫ్రూట్స్ కానీ ఎనీ మసాలా ఐటమ్స్ కానీ వీళ్ళ దగ్గర అవైలబుల్ గానే ఉన్నాయంట. ప్రతి ఒక్క ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గానే ఉందంట. ఒకసారి చూడండి మొత్తం. ఈ షీట్ అయితే మా దగ్గర 65 రూపీస్ కి దొరుకుతుందండి. మీరు 50 షీట్స్ ఆర్డర్ ఇస్తే మాత్రం ఒక షీట్ అనేది మీకు ఫ్రీ ఇస్తాము. మా దగ్గర ఆర్డర్ చేసుకుంటే మీకు మాత్రం ఒక షీట్ కి 20 రూపీస్ అట్లా ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీరు ఎంత షాప్స్ కి వేసుకుంటారో అన్ని లాభం అనేది మీకు దొరుకుతుంది. ఇది మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. మీకు లాభం కూడా మంచిగానే ఉంటుంది. దీనిపైన 200 షీట్స్ అనేది మీరు ఆర్డర్ ఇస్తే ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఫ్రీ చేస్తామండి. 200 కంటే తక్కువ షీట్స్ చేస్తే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీకే పడతాయి. ఒక 200 కన్నా ఎక్కువ ఇస్తే మాత్రం ఛార్జెస్ అనేది మేమే పెట్టుకుంటాం. వీళ్ళు ఒరిజినల్ అంటే ఇప్పుడు చూసుకుంటే నవ్వే డేస్ లో మార్కెట్ లో చాలా అంటే చాలా కల్తీ. గరం మసాలా అయితే చాలా కల్తీగా దొరుకుతుంది. సాజీరాలో ఓమా లేదంటే సోంపు ఇదన్నీ మిక్స్ చేసి కూడా ప్యాక్ చేస్తారు. మా దగ్గర అట్లా ఉండదు. మీకు ఒరిజినల్ సాజీరా అనేది మా దగ్గర దొరుకుతుంది. ఇలాచీ కూడా మంచి సైజున ఇలాచీనే యూజ్ చేస్తాము. చిన్న ఇలాచీ అయితే యూజ్ చేయము, మేము సైజున ఇలాచీనే యూజ్ చేస్తాము. మీకు ఇది మిరియాలు వచ్చేసి 2 సైజులలో దొరుకుతుంది. ఒకటి రెగ్యులర్ దొరుకుద్ది, ఇంకొకటి బోల్డ్ సైజ్ కూడా దొరుకుతుంది. డస్ట్ లేని మిరియాలు మాత్రమే మేము యూజ్ చేస్తామండి. ఫుల్ జీడిపప్పు అయితే వచ్చింది చూడండి. అసలు నార్మల్ గా అయితే చిన్న చిన్న జీడిపప్పులు వస్తున్నాయి వీళ్ళ దగ్గర అయితే. ఇదైతే కాజు సాబిత్ జేహెచ్ యూజ్ చేయం, సాబిత్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే సాబిత్ అయితే కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటుంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి యూజ్ చేస్తాం. బాదం వచ్చేసి కూడా స్వీట్ అండ్ ఆయిలీ ఉన్నది మాత్రమే యూజ్ చేస్తాము. స్వీట్ అండ్ ఆయిల్ ఎందుకంటే ఇప్పుడు బాదం అన్నది ప్రతి ఒక్కరికి ఆధారపడి ఉంటుంది. కంపల్సరీ వీళ్ళ దగ్గర అయితే ప్రాపర్ ఒరిజినల్ డ్రై ఫ్రూట్స్ అండ్ మసాలా దినుసులు ఉన్నాయి. ఇవి చెప్తున్నారు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర సాజీరా బయట కల్తీ ఎక్కువ జరుగుతుందని, వీళ్ళ దగ్గర అయితే ప్రాపర్ ఒరిజినల్ సాజీరా అయితే వస్తుందని. సో ఒక్కసారి అయితే విజిట్ చేయండి. బియ్యం మసాలా, అలాగే మేడం ప్రత్యూష గారి నెంబర్ అయితే మనం స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాము. ఒకసారి కాల్ చేసి ఆర్డర్ చేసినా సరే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ప్రస్తుతానికి. అయితే ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తే మేడం అయితే మీకు కాంటాక్ట్ చేస్తారు. దట్ మేము స్క్రీన్ మీద అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాం. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. బియ్యం మసాలాలు మార్నింగ్ 9 to ఈవినింగ్ 7:30 వరకు ఎప్పుడు కాల్ చేసినా పికప్ చేస్తాం. అది కూడా 24 hours లోనే ఇంత ఫాస్ట్ డెలివరీ అయితే వేసేస్తున్నారు. మాక్సిమం మనం ఒక చోట ఆర్డర్ పెడితే అది 4 days కి మనకి డెలివరీ అవుతుంది. వీళ్ళ దగ్గర అయితే ఈ రోజు మనం 11 కి ఆర్డర్ చేస్తే రేపు మార్నింగ్ 11 కి అయితే వీళ్ళ దగ్గర నుంచి మనకి డెలివరీ అయితే రిసీవ్ చేసేసుకోవచ్చు. సో ఇంత నమ్మకంగా ఇంత ముందడుగు వేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. సో ఒక్కసారి అయితే మీరు బియ్యం మసాలా అయితే ఒకసారి విజిట్ చేయండి. పక్క ప్రాపర్గా ఒరిజినల్ బాదం, పిస్తా ఒరిజినల్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒకసారి అయితే విజిట్ చేయండి. అలాగే ప్రత్యూష గారి నెంబర్ అయితే స్క్రీన్ మీద పెడతాం మనం. సో ప్రత్యూష గారికి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఏ డౌట్ వచ్చినా కాల్ చేయొచ్చు, నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోయినా కూడా నేను చూసి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను కంపల్సరీ. మీరు వాట్సాప్ లో మెసేజ్ కూడా చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రత్యూష గారు. ఓకే, చూసారు కదండి ప్రత్యూష గారు అయితే ఇక్కడ అన్ని ఒరిజినల్ సేల్ చేస్తున్నారు. ఒకసారి అయితే ప్రత్యూష గారికి
బియ్యం మసాలాకి కాల్ చేయండి. కాల్ చేసిన వెంటనే ఆమె మీకు 24 అవర్స్లోనే క్యాష్ ఆన్ డెలివరీ రిపీట్ 24 అవర్స్లోనే మీకు డెలివరీ ఇస్తున్నారు. అంతేకాకుండా 200 కన్నా ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే పెట్టుకుంటున్నారు. 50 ఆర్డర్స్ ఇస్తే ఒక షీట్ అయితే 3కి ఇస్తున్నారు. ఆయన 65 రూపీస్కి ఇంత తక్కువ ప్రైస్కి వీళ్ళు ఇస్తున్నారంటే నిజంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. బిఎం కలెక్షన్స్ అడ్రస్ కూడా నేను కింద ప్రాపర్గా మెన్షన్ చేస్తాను. అలాగే మేడం నెంబర్ కూడా ప్రాపర్ చేస్తాను. ఒకసారి అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.